బేసిక్గా చెప్పాలంటే వంగవీటి రాధ సంబంధించి వంగవీటి రాధ ఏ పార్టీ అసలు వాళ్ళ నాన్న బద్ధ శత్రుత్వం తెలుగుదేశానికి, కాంగ్రెస్ పార్టీ. కాకపోతే అతను తెలుగుదేశంలోకి చేరాడు. కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎవడో రంగా బొమ్మ పెట్టుకోవడానికి వీల్లేదు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవడానికి వీల్లేదు, లేదా వైసీపీ వాళ్ళు కనుక నువ్వు కలవడానికి వీల్లేదు అంటే ఎట్లాగ నువ్వు ఒక కాపులలో వంగవీటి రంగా ఎట్లాగో బీసీ సామాజిక వర్గంలో ఆయన అట్లాగా గౌడు సామాజిక వర్గానికి సంబంధించి గౌతు లచ్చన్న అట్లాగా ఆయన్ని కులాలకు అతీతంగా చూస్తారు, పార్టీలకు అతీతంగా చూస్తారు. కొంతమంది ఆ పెద్దరికం ఉంటది, దాన్ని మనం కాదనడానికి లేదు. ఆయన యార్లగడ్డ వెంకటరావు గారు, వడ్డే శోభనేశ్వర గారు, వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుంటారు. ఇప్పుడు బెజవాడ రౌడీజానికి సంబంధించినటువంటి దాన్ని కంట్రోల్ చేయడానికి ఆనాడేసినటువంటి శాంతి కమిటీలో హెడ్ వడ్డే శోభనేశ్వరరావు, శాంతి కమిటీ. మరి ఈయన తెలుగుదేశం కదా, రంగా కాంగ్రెస్ కదా అక్కడ, మరి ఎట్టా కుదిరింది? దాంట్లో సిపిఐని పెట్టారు, సిపిఎంని పెట్టారు, అందరూ కలిసి శాంతి కమిటీ అన్నారు. అట్లాగే ప్రతి దాంట్లో కూడా కొన్ని విషయాలు వదిలేయాలి వాళ్ళకి, అంతే కదా. వీళ్ళు ఏమన్నా పార్థసారథి ఏమన్నా దీని గురించి తిడతేను, పార్టీని గురించి, లేదా గౌతు అమ్మాయి శిరీష ఏమన్నా తిడతేను తప్పు పట్టాలి. నేను చెప్పిన గౌతు లచ్చన్న గారు ఏ పార్టీ